రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను కస్టమర్ కాదు, నిందితుడే అంటున్నారు పోలీసులు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో A6 గా అతని పేరు నమోదు చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. అమన్ తో టచ్ లో ఉన్న సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రిమాండ్ అనంతరం అమన్ కస్టడీ కోరనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ దర్యాప్తు అనేది మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకు పోలీసులు ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కస్టమర్ అని చెప్పేసి అధికారులు చెప్పారు. నైజీరియన్ పైన ఏదైతే డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన క్రమంలో అతన్ని అక్కడ ఆ సమయంలో అక్కడ ఉండడం, డ్రగ్స్ కొనుగోలు చేసిన సమయంలోనే అతన్ని పట్టుకున్నాం. అతను కస్టమర్ అని భావించారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అనేకమైన విషయాలు బయటపడ్డాయి. ఈ నైజీరియన్ దగ్గర అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసి తనకు పరిచయం ఉన్న కొంతమంది ఈ సెలబ్రిటీలతో పాటు ఈవెంట్ మేనేజర్లకు కూడా డ్రగ్స్ సరఫరా చేసి వాటిని అమ్ముకున్న పోలీసులు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఈ ఎఫ్ఐఆర్ అనేది ఏదైతే పోలీసులు నమోదు చేశారో అందులో ఈ నలుగురు పట్టుబడిన మహిళా నైజీరియన్ తో పాటు అమన్ సింగ్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పరిగణిస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో A6 అమన్ ప్రీత్ సింగ్ గా పోలీసులు నమోదు చేశారు. అంటే అతను కస్టమర్ కాదు, నిందితుడే. నైజీరియన్ ముఠాతో చేతులు కలిపి వారు ఏదైతే డ్రగ్స్ అనేది తీసుకురావడం జరుగుతుందో ఆ డ్రగ్స్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి అధిక మొత్తంలో ఆయన విక్రయిస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ ముఠాతో పాటు అమన్ ని కస్టడీ తీసుకొని విచారణ చేస్తే ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు చెప్తున్నారు. అందులో ఆయన సెల్ ఫోన్ లో ఉన్న ఈ టాలీవుడ్ బాలీవుడ్ కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలకు అంటే డ్రగ్స్ కేసులో ఆయన ఏదైతే పట్టుబడడం జరిగిందో ఆ పట్టుబడిన సమయంలో ఏదైతే పోలీసులు అంటే ఆ పట్టుబడిన సమయంలో అతన్ని అవుట్ గోయింగ్ కాలనీ లిస్టు చేసిన క్రమంలో అనేకమైన మంది సెలబ్రిటీల ఫోన్ కాల్స్ చెప్తున్నారు. అంటే డ్రగ్స్ కోసం ఆయన ఫోన్ చేశాడా లేదంటే ఇతరత్ర కారణాలా అనే విషయాన్ని తెలిసాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులతో పాటు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఫోన్ ని కూడా సీజ్ చేసి దాన్ని CDR కోసం అది పంపడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ఇబ్బంది పడి ఆరోపణలు ఎదుర్కొని ఈడీ విచారణ ఎదుర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా అవసరమైతే తన సోదరుడి విషయాలు తెలుసుకునేందుకు ఆమెను కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. సువర్ణ, కృష్ణ, అయితే ఇప్పుడు అంటే అతని పైన ఏ సెక్షన్ లో అమలు చేసే అవకాశాలు ఉంటాయి? ఆ తర్వాత అంటే విచారణ అనంతరం అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? సో అతని మీద నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్లు అనేవి నమోదు చేస్తారు. అంటే వీరికి ఏదైతే కోర్టు రిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ 14 రోజుల రిమాండ్లలో కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉండదు. పోలీసులు కస్టడీ కోరి దాదాపు వారం రోజుల పాటు కస్టడీ కోరాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ కస్టడీ ఒక కోర్టు ఇచ్చిన తర్వాత వీరందరినీ నైజీరియన్లతో పాటు ప్రధానంగా పోలీసుల ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఈ అమన్ ఆ తర్వాత అనుహ అని చెప్పేసి వీరిద్దరి పైన ఉంది. అనుహ అనే దాదాపు 20 దేశాలకు వెళ్ళి డ్రగ్స్ తీసుకొని వచ్చింది. ఏ విధంగా తీసుకొచ్చింది, ఆ తర్వాత గోవా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు డ్రగ్స్ ఈ ముఠా సరఫరా చేశారు అని చెప్తున్నారు. అక్కడ ఎవరికి అందించారు అనే విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ అమన్ ప్రీత్ సింగ్ ఏదైతే డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనే విషయాలు కూడా బయటికి రావాలి. కాబట్టి ఖచ్చితంగా అమన్ ప్రీత్ సింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టామని పోలీసులు చెప్పడం జరుగుతోంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.